ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో బంగారు నగలు తయారు చేయడంలో స్పెషల్ ఇక్కడ. మొత్తం 17,000 మంది బంగారం పని చేస్తారు. అందులో మహిళలు 5,000 మంది బంగారం వృత్తి చేయడం ప్రత్యేకత. వీళ్ళు స్థానికులు. 17,000 మంది కాకుండా కలకత్తా నుండి వచ్చిన బెంగాలీ వాళ్ళు 3,000 మంది, మొత్తం 20,000 మంది బంగారం వృత్తిలో ఉన్నారు. అందులో మహిళలు ఇంటి వద్ద అన్ని రకాల బంగారు నగలు తయారు చేస్తారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు జగ్గారపు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మండ్రు రాము, కోశాధికారి భట్టు నారాయణరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పావలా వడ్డీకి 20 లక్షల నుండి 30 లక్షల వరకు బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తే మేము కార్పొరేట్ వ్యవస్థల దీటుగా ఇంకా ఎంతో మందికి ఉపాధి చూపెడతామని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా స్వర్ణకార వృత్తి చేసుకునే వారి బ్రతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. ఇక్కడ బంగారం పని చేసేవారు పెద్ద సంఖ్యలో పద్మశాలీలు ఉన్నారు. మగ్గం వర్క్ లేకపోవడంతో పద్మశాలీలు బంగారం వృత్తి చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారులను ఆదుకోవాలని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు జగ్గారపు రామ్మోహన్ రావు, రాము అంటారు. నేను మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. ఎలక్టెడ్లో గెలిచిన ప్రెసిడెంట్ నేను. ఇక్కడ దాదాపు మా ఊరిలో స్వర్ణకారులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నెల్లూరు ఉంటే సెకండ్ ప్లేస్ దాదాపు 15 నుండి 17,000 మంది వర్కర్స్తో ఈ మంగళగిరి ప్రాంతంలో కుటీర పరిశ్రమలాగా జీవనం సాగిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్వర్ణకారులు తయారు చేసిన ఆర్నమెంట్స్ దాదాపు ఇండియాలో ఉన్న 18 నుండి 19 రాష్ట్రాలకు సప్లై అవుతుంది. ముక్కుబుడకాల నుండి వడ్రానం వరకు ఇక్కడ తయారవుతుంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, మిగతా రాష్ట్రాల్లో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇంకా దూరాభారం గుజరాత్ వరకు కూడా ఈ ప్రాంతం నుండి తయారయ్యే ఆర్నమెంట్స్ మొత్తం సప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ స్వర్ణకారుల పరిస్థితి చాలామంది అనుకుంటారు, స్వర్ణకారులు అంటే వాళ్ళు గొప్పగా బతికేస్తున్నారని. కాదు, రోజువారి కూలి అది కూడా గిట్టుబాటు కాని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ స్వర్ణకారులు. వాళ్ళు బయలుదేరి పని చేసుకున్న టాపీ మేస్త్రి సాయంత్రానికి 700 రూపాయలు 800 రూపాయలు సంపాదిస్తే ఇవాళ స్వర్ణకారుడు సాయంత్రానికి 500 కూడా సంపాదించే పరిస్థితి లేదు. చాలామంది స్వర్ణకారులు ఆకలి సావులతో సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు, పనులు లేక. ఇవాళ పెద్ద పెద్ద మాల్స్ రావటం వల్ల, ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇటు హైదరాబాద్ కానీ, ఇటు మన విజయవాడలో కానీ, ఇటు చూసుకున్న మెయిన్ కార్పొరేట్ సంస్థలన్నీ ప్రతి సిటీలో లలిత జ్యువెలరీ అని చెప్పేసి, ఆ జ్యువెలరీ అని చెప్పేసి సొంత కార్ఖానాలు పెట్టేసేసుకొని మాల్స్ పెట్టేసుకొని వస్తున్నారు. సబ్సిడీ రుణాలతో ఈ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మేము స్వర్ణకారులుగా మేము కోరేది ఏంటంటే, ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఒక 100 నుండి 200 మంది స్వర్ణకారులు ఉన్న ప్రాంతం కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ, మేజర్ మున్సిపాలిటీ కానీ, ఇటువంటి మున్సిపాలిటీలో కంపల్సరీ ఆల్మార్క్ సెంటర్ ఒకటి ఈ స్వర్ణకారులకి 90% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సబ్సిడీలతో మా సొసైటీలుగా గుర్తించి మా సంఘాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రధాన డిమాండ్ ఏంటంటే, మా సంఘాలని సొసైటీలుగా గుర్తించి ఇవాళ మీరు చేనేత కార్మికులకి, అదేవిధంగా వేరే కార్మిక సంస్థలకి ఎలా ఇది చేస్తున్నారో వాళ్ళతో పాటు మమ్మల్ని కార్మికులుగా గుర్తించి మాకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇటు చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం చిలకలపూడి పక్కన చిలకలపూడి లొకేషన్లో సబ్సిడీతో కార్ఖానాలు ఇచ్చారు, సొసైటీలు ఇచ్చారు, ఎంఎస్ఎంఈ రుణాలు ఇచ్చారు. అలాగే మమ్మల్ని కూడా గుర్తించండి. ఎందుకంటే మా వస్తువులు ఇవాళ దేశవ్యాప్తంగా మేము సప్లై చేయగలుగుతున్నాం. అరబ్ కంట్రీస్ కూడా మా మంగళగిరి నుండి ఇవాళ వస్తువులు వెళ్తున్నాయి. ఎందుకంటే మా వస్తువులకి అంత నాణ్యత కానీ, అంత నైపుణ్యం కానీ ఉంది. కాబట్టి మా స్వర్ణకారుల దగ్గర స్వర్ణకారుల కార్మికులుగా మమ్మల్ని గుర్తించి మా కుటుంబాలకు కూడా ఉపాధి కలిగించే విధంగా మాకు ఒక సొసైటీలు, ల్యాండ్స్ ఇటువంటి ప్రైవేట్ చేసి మా సంఘాలను ఆదుకోవాలని చెప్పేసి క్లస్టర్స్ ఏర్పాటు చేసి మా కుటుంబాలని రోడ్డున పట్టుకోకుండా ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ నియమించాడు జగన్ గారు, మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. దాంతో ఏమన్నా ఇప్పటి వరకు లబ్ధి చేకూరిందా, ఏమన్నా వచ్చిందా? ప్రస్తుతానికైతే ఎటువంటి లబ్ధి మా స్వర్ణకారులకు చేకూరింది అనేది ఏం లేదు సార్. ఎందుకంటే ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు, కానీ ప్రజలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఇప్పుడు మా మార్కెట్ మీరు చూసే ఉంటారు, ఇంత పెద్ద మార్కెట్కి ఒక టాయిలెట్ కూడా లేదు. అంటే ఎంత దుర్భరమైన పరిస్థితి మేము అనుభవిస్తున్నాం అనేది కూడా మీరు గమనించాలా. ఈ ఒక్క మార్కెట్ అంటే ఇళ్లలో కుటీర పరిశ్రమలకు పనిచేసుకునేది దాదాపు ఒక 8-10 వేల మంది పబ్లిక్ ఉంటే, ఈ మార్కెట్లో 3-4 వేల మంది పబ్లిక్ ఉంటే ఒక మున్సిపాలిటీ ఒక టాయిలెట్ లేదు మా ప్రాంతానికి.
అంటే మేము ప్రతి ప్రభుత్వం మారుతుంది, ప్రతి నాయకులను అడుగుతానే ఉన్నాం, కానీ ఎవరు మా గురించి అయితే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఒక ఎకరం ల్యాండ్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆయన హయాంలో ఉన్న ఆ ల్యాండ్లో మా బిల్డింగ్ అనేది స్వర్ణకార భవనం అనేది ఒకటి కడితే ఈ స్వర్ణకారులకి కొద్దిగా ఇంతంత అద్దులు కట్టుకోకుండా ఏదో నామినల్ ఫీజుతో మెయింటెనెన్స్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం ఆ ఎమ్మెల్యే గారిని. కానీ ప్రభుత్వాలు అయితే మా మీద దృష్టి పెట్టాలా, దృష్టి పెట్టి ఈ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు ఏం లబ్ధి చేకూరలేదు? ఏ ప్రభుత్వం వచ్చినా వాటి వరకు ఏమీ జరగలేదు సార్. మాకైతే ఎవరి కాళ్ళు ఓట్లు వేసుకుంటానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మా మార్కెట్ గుర్తొస్తుందండి, మా ఓట్లు గుర్తొస్తాయి. ఎవరు మీకు ఎమ్మెల్యే ఇక్కడ? ప్రెసిడెంట్ రామకృష్ణ గారు అండి, ఆల్ రామకృష్ణారెడ్డి గారు. మహిళలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మొత్తం వర్క్ చేసేవాళ్ళు, గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు? ఇప్పుడు కుటీర పరిశ్రమ ఈ గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు అంటే దాదాపు ఒక 20-30% లేడీస్ కూడా పనిచేస్తారండి. ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు అయితే యాంటీ కాదు, ఎందుకంటే మాకు సానుకూలంగానే ఉన్నాడు. మా కాంప్లెక్స్కి కూడా కాంప్లెక్స్ కట్టేయడం కోసం ఆయన శాంక్షన్ చేయడానికి కూడా ఆయనే కొద్దిగా పోరాడుతున్నాడు. కాకపోతే కొందరు ఎవరో దీన్ని నచ్చని వ్యక్తులు దాని మీద ఏదో కేసేసి ఆ ల్యాండ్ని ప్రెజెంట్ ఇది చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు, మనకి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే పైదాకా మా సమస్యను పైదాకా తీసుకెళ్లాలని చెప్పేసి మా బాధ. ఇప్పుడు మహిళలు కూడా 5,000 మంది వరకు ఉంటారన్నట్టు లేకపోతే? కంపల్సరీ ఉంటారండి, కంపల్సరీ ఉంటారు. నా పేరు కొల్లి లక్ష్మీ గిరిధర్రావు అండి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ దాదాపుగా 17 నుంచి 17,000 మంది వర్కర్స్ ఉన్నారు. అందరూ ఇక్కడ స్వర్ణకారులు అంటే ఏదో స్వర్ణంతో జీవించేస్తున్నాం అనుకుంటారు, కానీ వృత్తిలో స్వర్ణమే కానీ ఇంట్లో స్వర్ణం అయితే లేదండి. నిజంగా దానికంటే బేల్దారి పనులకి టైప్ పనులకి వెళ్ళే వాళ్ళకి డైలీ సాయంత్రానికి కూలీ వస్తుంది, కానీ ఏ రోజు కూలీ వస్తుంది ఏ రోజు కూలీ రాని పరిస్థితిలో ఇక్కడ స్వర్ణకారులు జీవిస్తున్నారు. వాస్తవంగా సబ్సిడీ రుణాలు అన్నది చేయూతనిస్తాయి, మెయిన్ కార్పొరేట్ జ్యువెలరీల వల్ల ఇక్కడ వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారు. దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వాలు స్వర్ణకారులను ఆదుకోవాలని, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సబ్సిడీ రుణాలు ఖచ్చితంగా ఇప్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రెండింటినీ కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి చోట సెప్టెంబర్ 15 విశ్వకర్మ జయంతి జరుగుతుంది కదా, ఆ జయంతికి ఇక్కడ ప్రభుత్వం అధికారికంగా ఏమన్నా కార్యక్రమాలు నిర్వహిస్తుందా? లేదండి, ఇక్కడున్న లోకల్ సంఘం వాళ్ళు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తాం. మీరు ఎప్పుడన్నా డిమాండ్ చేశారా మరి అధికారికంగా నిర్వహించాలి? లేదండి, మేము కూడా మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి తెలియజేశాము, ఆయన మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము, దీని గురించి గవర్నమెంట్కి తెలియపరిచాము అని కూడా చెప్పారు. ఇప్పుడున్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, మా స్వర్ణకారులకి 15 నుంచి 20 లక్షల రూపాయలు పావలా వడ్డీలకి రుణాలు ఇప్పిస్తే దాన్ని సకాలంలో కట్టి ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టే విధంగా మేము కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. నా పేరు మండు రాము అండి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శిని. మంగళగిరిలో 15,000 పైచీలకు వర్కర్సు జీవనోపాధి సాగిస్తున్నారండి బంగారు పని మీద. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సరిపడా ఆర్థిక అవసరాలు తగ్గట్టుగా వృత్తి లేకపోవడం వలన అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలకు మీద కూడా తెచ్చుకొని ఇబ్బందులు పడి ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అలాగా ఇప్పుడు మనకు ఆ మరణాలు ఆపడం వలన కానీ కార్పొరేట్ సంస్థల చేస్తున్న వాళ్ళ దోపిడీని ఆపి వర్కర్ దగ్గర ఆదాయం ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోన్ రూపంలో వాళ్ళకి ఇస్తే, అతి తక్కువ వడ్డీకి ఇస్తే వాళ్ళకి సక్రమంగా మా వర్కర్లందరూ కట్టుకొని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి వచ్చి అందరూ కూడా చక్కగా ఉంటారనేది మా ఆలోచన. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం వచ్చిన వాళ్ళు 1,000 మంది వరకు ఉంటారండి. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏం రాలేదు మీకు? ఏమీ రాలేదండి. విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ నియమించింది కదా జగన్, ఇక్కడ నిధులు ఏం లేవా? ఇప్పుడు ఇక్కడ అన్ని కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు, ఇక్కడ కూడా విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ నియమించారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ కార్పొరేషన్ ద్వారా మీకు నిధులు ఏమొస్తలేవా? ఇంకా ఏమి రాలేదండి, ఇప్పటివరకు ఏమి రాలేదు. ఏమన్నా ఇల్లు అట్లాంటివి ఏమన్నా కట్టించారా ఇక్కడ స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళకి? ప్రత్యేకంగా కట్టలేదండి, జనరల్గా అందరితో పాటుగా కట్టించారు. కొంతమందికి వచ్చినాయి తప్ప ప్రత్యేకంగా స్వర్ణకారులు ప్రత్యేకంగా అనేది మాత్రం ఏం జరగలేదండి. సంఘ భవనం ఉందా మీకు? సంఘ భవనం లేదు.
మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఉన్నాం. మంగళగిరి దేనికి ఫేమస్ అంటే బంగారం పనికి. ఇక్కడ మొత్తం 17,000 కుటుంబాలు ఉంటాయి, బంగారం పని చేసే కుటుంబాలు. అందులో మహిళలు కూడా 5,000 మంది గోల్డ్ వర్క్ చేస్తారు ఇక్కడ మంగళగిరిలో. 17,000 మంది స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళు అయితే మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు ఒక 3,000 మంది వరకు ఉంటారని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. మార్కెట్లో స్వర్ణకారులను అడిగితే ఇక్కడ మహిళలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మొత్తం నల్ల పూసల గొలుసులు ఎక్కిస్తూ ఉన్నారు. ఆ గొలుసులు ఎక్కిస్తే వీళ్ళకి రోజు ఎంత కూలి వస్తుంది, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, వాళ్ళు పని ఎక్కడ నేర్చుకున్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ప్రభుత్వము ఏమన్నా వీళ్ళకు సాయం చేస్తుందా, ప్రభుత్వ తరపున ఏమన్నా ఆర్థికంగా ఆదుకున్నారా, వీళ్ళకి లోన్లు ఏమన్నా ఇస్తున్నారా, పింఛన్లు ఇస్తున్నారా? ఇప్పుడు బీడీ కార్మికులకు చూసుకున్నట్టయితే బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తారు నెల నెలకి, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను ఇట్లా ఇచ్చినట్టుగా. వీళ్ళకి అట్లాంటిది ఏమన్నా ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వం తరపున మనము వీళ్ళకి ఏం చేయించగలుగుతాం అనే విషయాలన్నీ తెలుసుకుందాం. శ్రావణి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? 7 సంవత్సరాలు. ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడే నేర్చుకున్నా. ఎన్ని నల్ల పూసల గొలుసులు ఎక్కిస్తావు రోజుకి? నేను 3 ఎక్కిస్తా. నాకు పసిపిల్లలు ఉన్నారు. 3. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? నేను 11ంటికి వచ్చి 6ంటికి వెళ్ళిపోతా. 11 నుంచి 6 వరకు 3 గొలుసులు ఎక్కిస్తావు. ఎంత వస్తుంది ఒక నల్ల పూసల గొలుసు ఎక్కిస్తే? 100 రూపాయలు. ఇప్పుడు ఈ కడీలు ఉన్నాయి కదా, ఇవి మీరే తయారు చేస్తారా, వాళ్ళు ఇస్తారా మీకు? వాళ్ళు ఇస్తారు, మేము ఎక్కిస్తాం. ఖాళీ మీరు ఎక్కియడం. మీకు ప్రభుత్వం ఏమన్నా రుణాలు కానీ పెన్షన్ కానీ అలాంటివి ఏమన్నా ఇస్తుందా? ఏం లేదా? ఖాళీ 300 రూపాయలు వస్తాయి అంతే. అది కూడా రోజు ఉండదు పని. ఉన్నప్పుడు చూసిన. నెలలో ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 10 రోజులు 15 రోజులు నెలలో. మిగతా రోజులు ఖాళీ. మళ్ళీ ఖాళీ అంటే 10 రోజులు అంటే మొత్తంలో వచ్చేటి 3,000 రూపాయలు. 3,000 కూడా రావు, ఉంటే దాన్ని బట్టి వస్తుంది పని. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 9 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 9 సంవత్సరాలు. ఈ నల్ల పూసలు ఒక్కటే వచ్చా, ఇంకా వేరే పని ఏమన్నా వచ్చా? ఇదే వచ్చు. ఇదే. మీరెన్ని గొలుసులు ఎక్కిస్తారు రోజుకి? 4-5 ఎక్కిస్తాం. 4 నుంచి 5 గొలుసులు అంటే 4 ఎక్కిస్తే 400, 5 ఎక్కిస్తే 500. ఎక్కడ మీది? ఇక్కడేనా? ఇక్కడే. ప్రభుత్వం నుంచి ఏం లేదు మీకు? ఏం లేదు. ఎన్ని రోజులు ఉంటుంది నెలలో పని మీకు? అలాగే 20 రోజులు 15 రోజులు అలా ఉండిద్ది. సీజన్ అన్ సీజన్ అనేది ఉండిద్ది. సీజన్ ఉండిద్ది. సీజన్ అన్ సీజన్ అంటే అది తెలియదు మామూలుగా. అంటే మీకు వర్క్ ఎప్పుడు? ఇప్పుడు ఆషాఢ మాసంలో లైట్ గా ఉండిద్ది, డల్ ఉండదు. మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఫుల్ సీజన్. నా పేరు ఇందిరా ప్రియదర్శిని అండి. 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఇక్కడే నేర్చుకున్నాం పని కూడా మేము. కొన్నాళ్ళు ఉంటే కొన్నాళ్ళు ఉండదండి పనిది. సీజన్ అప్పుడే ఉంటుంది, తర్వాత ఉండదు. మహా అయితే ఒక 4-5 చేస్తాం బాగా పని ఉంటే. బాగా పని లేకపోతే మాత్రం ఖాళీ. మేము ప్రభుత్వం నుంచి అయితే మాకేమీ రావట్లేదు. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటుంది మీకు పని? మహా అయితే ఒక 6 నెలలు కూడా ఉండదండి సరిగ్గా. ఒక 4 నుంచి 5 నెలలు అంతే అంతే. బంగారం రేటు తగ్గింది అంటే అప్పుడు కొంచెం పని ఉంటుంది, ఇంకా పెరిగిందంటే ఇక అస్సలు ఖాళీగానే కూర్చుంటాం అందరం మేము. మీరు ఎక్కడ నేర్చుకున్నారు పని? మేము ఇక్కడే నేర్చుకున్నాం. ఇక్కడ నేర్చుకొని ఇక్కడే చేస్తున్నాం. నల్ల పూసల గొలుసులు ఒకటే వచ్చా? ఇంకొకటే వచ్చు. 4 నుంచి 5 గొలుసులు ఎక్కిస్తారు. అంటే 4 ఎక్కిస్తే 400, 5 ఎక్కిస్తే 500. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? మళ్ళీ సహాయం ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తుంది ప్రభుత్వం. భర్తలు వదిలేసిన వాళ్ళకి ఇక్కడ ఇస్తారో లేదో కానీ ఒంటరి మహిళలు అని చెప్పి పింఛన్ ఇస్తారు. అట్లా మీకు కూడా ఏదో రకంగా ఆదుకోవాలి కదా. ప్రస్తుతానికైతే అట్లాంటివి ఏమి లేవండి మాకు. మామూలుగా చేసుకున్నంత వాటికి అవే డబ్బులు, మేము చేసుకున్నంత వాటికే. ప్రభుత్వం పరంగా అయితే ఏమి రావాలి. సుజాత అండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము స్టార్టింగ్ పని మొదలుపెట్టింది మేమేనండి. ఎన్ని సంవత్సరాలు మీరు స్టార్ట్ చేసి? 15 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇక్కడ ఇంట్లోనే. అంటే మీ వారు ఇదే పని చేశారు? అవునండి. ఎలాంటి సహాయ సహకారాలు లేవు? ప్రస్తుతం ఏమీ లేవండి. మాకు కూడా ఏమైనా కల్పించాలని మేము అనుకుంటున్నాము. సహాయం మాకు చేస్తే మేము కొంచెం అభివృద్ధి చెందుతుంది కదా అని మేము కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇది ఎట్లా మీకు తూకం వేసి ఇస్తారా, ఎట్లా ఇస్తారా మీకు వర్క్ చేయడానికి? తూకాలు వేసి ఇస్తారండి. మళ్ళీ మీరు తూకం వేసి మళ్ళీ అప్పయ్యాలా? అవును.
ఎట్లా తెలుస్తుంది పూసలు ఎక్కించిన తర్వాత పూసలతో తూకం చేస్తారుగా? అది సపరేట్ చేస్తారండి. పూసల తూకం వేరుగా ఉండేది, దువ్వల తూకం ఇవి వేరుగా ఉంటుంది. అంటే ఇవి చేసి ఇవి పూసలు మీకు తీసుకొచ్చి ఇస్తారు, తీసుకొచ్చి ఇస్తే మీరు చేస్తారు? మేము చేస్తాం. చూశారు కదండి, పాపం మహిళలు ఈ గోల్డ్ వరకు చేస్తే పేరుకు బంగారం పని వాళ్ళకు 200, 300 నుంచి లాస్ట్కి ఎక్కువ 500 రూపాయలు. అది సంవత్సరంలో వీళ్ళకి సీజన్ ఉండేది ఒక 4 నెలలు, తర్వాత ఒట్టిగానే ఉంటామంటారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇటు విషయాన్ని మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా స్వర్ణకారులకు, ఈ స్వర్ణకార వృత్తి చేసే మహిళలకు మేలు జరిగే విధంగా చూద్దాం. ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారంటుండ్రు, ఇంకా వేరే వేరే పనిచేసే మహిళల దగ్గరికి కూడా వెళ్దాం. వీళ్ళు నల్ల పూసలు ఎక్కించేవాళ్ళు, ఇంకా కమ్మలు చేసే వాళ్ళు ఉన్నారంట, నెక్లెస్లు, ఇట్లా అందరినీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని మనం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో మహిళలు ఒక 5,000 మంది బంగారం పని చేసేవాళ్ళు, కమ్మలు చేసేవాళ్ళు, నల్ల పూసలు చేసేవాళ్ళు. ఇందాక అక్కడ నల్ల పూసల గొలుసులు చేసే దగ్గర వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ ఈ కమ్మలు, లాకెట్లు చేస్తూ ఉన్నారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు పని, ఎక్కడ నేర్చుకున్నారు, ఈ కమ్మలు చేయడం ఎట్లా వచ్చింది, నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాల టైం పడింది చెప్పండి. అమ్మ, ఏం పేరు? అరుణ అండి. అరుణ. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? నేను పెళ్ళైన కాడి నుంచి నేర్చుకున్నానండి. 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాలు. ఎన్ని జతల కమ్మలు చేస్తారు రోజు? ఇట్లా రోజు అంటే 4 రోజులకి ఈ చిన్న పోగులు అయితే 100 జతలు అలాగా. మీరు పేర్చడం మట్టుకేనా? అవునండి. అవన్నీ జాయిన్ చేయడం ఇవన్నీ మా వారు అతుకుతారు. మీరు మొత్తం పేర్చడం? మైనం మీద పేర్చిస్తాను, మా వారు అతుకుతారు. అంటే మీకు ఎట్లా వచ్చింది వరకు? మీ వారి దగ్గర నేర్చుకున్నా? అవును, మా వారు చేసే పని ఇదే. పెళ్ళైన కాడి నుంచి నేను కూడా నేర్చుకొని వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని. చాలా గొప్పతనం కదా మహిళలు బంగారం పని చేయడం. అంతే కదా, మా వృత్తి ఇదే కదండి. ఎంత మిగులుతుంది మీ ఆయనకి మీకు వచ్చేసి ఒక నెలకి మంచిగా కష్టపడితే? గట్టిగా ఒక 20,000. 20,000 ఇంత కష్టపడ్డా ప్రభుత్వం నుంచి ఏమన్నా సంపాదన ఉందా? ఏం లేదండి. ఏం ఆధారం లేదు, సహకారం లేదు. ప్రభుత్వం మీకు ఇంకా లోన్లు ఇస్తే ఇంకా ఎక్కువ చేసుకోగలుగుతారా? చేసుకోగలుగుతారు. మీకు ఇక్కడ పింఛను అలాంటిది ఏం లేదా? లేదండి, దీనికి పింఛన్ ఏమి రాదు మాకు. బీడీ కార్మికులు, బీడీలు చేసే వాళ్ళకి పింఛన్ ఇస్తా ఉంది ప్రభుత్వం, వాళ్ళు కూడా మహిళలే. అట్లా ఉపాధి దీనికి మాకేం రాదండి. మేము సొంతంగా మేము వర్క్ చేసుకోవటం, వాళ్ళు మాకు ఇచ్చేదే. ఎన్ని గంటలు పని చేస్తారు రోజు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటాం, అయ్యేదాకా కూర్చుంటాం. మాకు పని, ఇంట్లో పని చేసుకొని ఇక్కడ కూర్చుంటాం. నేను పిల్లల స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి కూర్చుంటానండి, 10 కాడి నుంచి. మీ పేరు చెప్పండి అమ్మా. వాణి. వాణి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పని? నేను అంతే, పెళ్ళైన కాడి నుంచి. మా వారి పని ఇంటి దగ్గర పెట్టిన కాడి నుంచి. అంతకుముందు విజయవాడలో చేసేవాళ్ళు, అక్కడ సరిగ్గా ఉన్న వర్క్ లేదని చెప్పి ఇంటికాడ పెట్టుబడి ఎవరైనా ఇస్తే చేస్తాము అంతే. తెలిసిన వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే చేస్తాము అంతే. సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటుంది మీకు పని సీజన్? సీజన్ అంటూ చాలా తక్కువ. మాకైతే పని మేము చేసుకుంటాము, మా వారికి పని లేక మా మరిది దగ్గర కూర్చొని చేస్తున్నాను. ఇప్పుడు మీరు మీ మరిది వాళ్ళ దగ్గర పని చేస్తే ఎంత ఇస్తారు మీకు? ఎంత అని కాదు, ఖాళీగా ఉన్నాను కదా అని, అబ్బాయి దగ్గర పని ఉంది కదా అని కూర్చున్నా అంతే. ఇద్దరం ఒకటేగా, మా ఇల్లేగా అని. పనులు తగ్గి ఇంతకుముందు ఎక్కువ ఉండేదా పనులు? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి, అంతకుముందు బాగుండేవి. మరి ఎందుకనో తెలియదు కానీ తగ్గిపోయినాయి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కోటేశ్వరరావు అండి. అందరు మాదేనండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నేను 22 ఏళ్ళు అయిందండి పనికొచ్చి. 22 సంవత్సరాలు. మేము
11 ఏళ్ళు విజయవాడలో చేసాం. మంగళగిరి వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. 13 సంవత్సరాలు. ఎంత గిట్టుబాటు అవుతుంది నెలకి? సంవత్సరంలో ఎన్ని నెలలు పని ఉంటుంది? సంవత్సరంలో ఎన్ని నెలలు అంటే ప్రస్తుతానికైతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు ఎత్తుకోవటమే పని. జీవనాధారం కోసం ఏదన్నా వేరే వృత్తికి వెళ్ళలేము, ఈ పని వదలలేము, అది పరిస్థితి. పేరుకే బంగారం పని. అది ఇక ఎంత వస్తుంది నెలకి? ఒక 20-22 వేలు అట్లా వస్తూ ఉంటాయి నెలకి. ఇద్దరు భార్య భర్తలు మేము ఇద్దరం చేస్తే అంటే ఒక్కరికి 10,000-12,000 సంపాదన. అంతే. ఇప్పుడు ఎన్ని నెలలు నడుస్తుంది మీకు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి? ఈ ఒక వారం చేస్తే ఒక వారం ఖాళీగానే ఉంటున్నాం అండి. అంటే మొత్తంలో సంవత్సరంలో ఒక 4 నెలలు ఉంటుందా? సంవత్సరంలో 4 నెలలు అంటే ఇక ఏ వారానికి ఆ వారం పని. ఈ వారం ఎదురు చూస్తే చేస్తే రేపు వారం కోసం ఎదురు చూడాలి. అంటే మీకు ఒక్కరే ఇస్తారా ఈ పని మొత్తం? మాకు ప్రస్తుతానికి ఒకళ్ళే ఇస్తున్నారండి. ప్రభుత్వం నుంచి ఏం లేదు? ఈ ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. లోన్లు లేవు. ఇల్లు కట్టించిందా ప్రభుత్వం ఇక్కడ? మాకేం లేదండి. ఇది మా నాన్నగారు కట్టించింది. మేము దీన్ని ఇంతవరకు ఏం డెవలప్ చేసుకోలేకపోయాం. ప్రభుత్వం మీకు రుణాలు ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా, ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తే బాగుంటుంది. కానీ దానికి మళ్ళీ ఏదో ఒక షూటీలు కావాలిగా. ఏమో మరి షూటీలు పెట్టి తెచ్చుకునే స్థలాలు కూడా కాదు. అంటే వాస్తవానికి ఏంటంటే ఇది బీ ఫారం, దీనికి లోన్ ఎవరు అలాంటి పావలా వడ్డీకి అలా ఇస్తే మేము కూడా బాగా పని చేసుకొని అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఇక్కడ కమ్మలు తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. మొత్తం మహిళలు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కమ్మలు. ఇప్పుడు నల్లపూసలు చేసే వాళ్ళని చూసినాం, నల్లపూసల గొలుసులు కమ్మలు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఇంకా ఇక్కడ ఏమేమి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం. ప్రభుత్వం తప్పకుండా వీళ్లకు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పావుల వడ్డీకి రుణాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నెల నెలకు బ్యాంకులో కట్టుకొని ఉపాధి పొంది డెవలప్ అవుతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాం. తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న స్వర్ణకారులకు మొత్తం 17,000 కుటుంబాలు ఉంటాయంట. మేజర్ ఓటు బ్యాంకు కూడా, ఓట్ల పరంగా చూసుకున్న మేజర్ ఓటు బ్యాంకు ఈ స్వర్ణకార వృత్తి చేసే వాళ్ళది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం.